హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అంటే విద్యా దీవెన వసతి దీవెన గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అయితే కనుక మనకు తల్లికి వందనం పథకం పేరు మీదుగా స్టూడెంట్స్కి అయితే అమౌంట్ వస్తుంది. మరి డిగ్రీ నుంచి పీజీ చదువుకునే స్టూడెంట్స్కి గత ప్రభుత్వంలో అయితే విద్యా దీవెన వసతి దీవెన అనే పేర్లతో వచ్చేది. అయితే ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత దీని పేరును అయితే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని పేరు మార్చడం జరిగింది. ఇదివరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనే పథకం ఉండేది. ఆ తర్వాత దాన్ని గత వైసీపీ ప్రభుత్వం విద్యా దీవెన వసతి దీవెన కింద పేర్లు మార్చింది. మళ్ళీ ఇప్పుడు టీడీపీ అధికారంకి వచ్చింది కనుక పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని పిలవడం జరుగుతుంది. దీని గురించి వచ్చిన అప్డేట్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టుగా ఉంటుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గత ప్రభుత్వంలో ఉన్న విద్యా దీవెన వసతి దీవెనలకు కొన్ని విధి విధానాలను మారుస్తూ ఆదేశాలను ఇవ్వడం జరిగింది. అయితే ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గత ప్రభుత్వం అయితే కనుక స్టూడెంట్ అకౌంట్లో కానీ లేదా తల్లి అకౌంట్లో కానీ డబ్బులు జమ చేయడం జరిగేది. కానీ అలా డబ్బులు జమ చేయడం వలన కాలేజీ అయిపోయిన తర్వాత కూడా సర్టిఫికేట్ చేతికి రావడం లేదు అని, కాలేజీ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ కింద మీ అమౌంట్ రాలేదు కనుక మేము సర్టిఫికెట్లు ఇవ్వమని, ఇలాంటివి చాలా రకాల సమస్యలు అయితే ఉన్నవి. ఇలాంటప్పుడు స్టూడెంట్ పై చదువులకు వెళ్ళాలి అన్నా లేదా జాబుకి వెళ్ళాలి అన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలాంటి సమస్యలు ఇకపై ఉండకూడదు అని ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ను స్టూడెంట్ అకౌంట్లోకి లేదా తల్లుల అకౌంట్లోకి కాకుండా డైరెక్ట్గా కాలేజీ అకౌంట్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఇకపై మీరు ఫీజు కట్టవలసిన అవసరం లేదు. ఈ స్కాలర్షిప్ అనేది డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో జమ చేస్తారు. గత ప్రభుత్వంలో ఉన్న విద్యా దీవెన వసతి దీవెనలకు కొన్ని మార్పులు చేస్తూ ఉన్నత విద్యలో నెలకొన్న సమస్యలపై మంగళవారం సచివాలయంలో అధికారులతో మాట్లాడుతూ మంత్రి లోకేష్ గారు గత ప్రభుత్వం ఈ విద్యా దీవెన వసతి దీవెనలకు 3,480 కోట్ల బకాయిలు పడటంతో చాలామంది విద్యార్థుల సర్టిఫికెట్స్ కాలేజీలోనే ఉండిపోయాయని చెప్పారు. అలా ఉండిపోవడం వలన విద్యార్థులకు సర్టిఫికెట్ చేతికి రాకపోవడం వలన చాలా ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే కాలేజీ వాళ్ళు మాకు రావాల్సిన ఫీజు మాకు రాలేదు అంటున్నారు. పై చదువు కానీ ఉద్యోగాలకు కానీ వెళ్ళాలి అంటే సర్టిఫికెట్స్ ఉండాలి. సో ఈ రెండింటి మధ్యలో చాలా సమస్యలు నెలకొని ఉన్నాయని, ఈ ఫీజు రియంబర్స్మెంట్ డైరెక్ట్గా కాలేజీకి జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఆల్రెడీ పే చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ పే చేసిన వాళ్ళ పరిస్థితి ఏమిటంటే కనుక పే చేసిన వాళ్ళ అమౌంట్ ఎక్కడికి పోదు. ఒకరికి చేసి ఒకరికి చేయకుండా ఉండదు కదా ఫీజు రియంబర్స్మెంట్ అనేది. కాలేజీలో కట్టని వాళ్ళకు కాలేజీకి వెళ్తుంది, ఫీజు కట్టిన వాళ్ళకు వారి బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం చాలామంది జాయింట్ అకౌంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రైమరీ అకౌంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇకపై మాకు అకౌంట్తో సంబంధం ఉండదు కదా అని, కాలేజీకి జమ చేస్తారు కదా అని మీ అకౌంట్ను మీరు క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు అప్పుడే ఇలాంటి అకౌంట్ క్లోజ్ చేసుకోవద్దు. ఎందుకంటే సమగ్ర సమాచారం మనకు జూలై లాస్ట్ వీక్లో లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ వస్తుంది. వచ్చిన తర్వాత మీకు అకౌంట్ అవసరం లేదు అనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. కానీ ఫీజు కట్టిన వాళ్ళు ఉంటే అకౌంట్ క్లోజ్ చేసుకోవద్దు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది మీ అకౌంట్లో పడుతుంది. అలాగే ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కు అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళ కోసం ఎలా అప్లై చేసుకోవాలి అనేది మీకు వెబ్సైట్ లాస్ట్లో ఇస్తాను. మీరు ఆ వెబ్సైట్లోనే అప్లై చేసుకోవాలి. యాక్చువల్లీ లాస్ట్ టైం కాలేజీ నుంచి డేటా అంతా కలెక్ట్ చేశారు. ఓన్లీ థంబ్ ఇంప్రెషన్ ఒక్కటే మీకు బయటికి ఇచ్చారు, అంటే సచివాలయంకు ఇచ్చారు. సో ఈ సంవత్సరం కూడా అలాగే ఉండొచ్చు, లేదా పూర్తిగా మీకు
ఆధార్ను బట్టి కనుక ఇస్తే వెబ్సైట్ అనేది లాస్ట్లో ఇస్తాను, అందులో మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇకపై స్టూడెంట్స్కి టెన్షన్ లేదు, ఇకపై స్టూడెంట్స్కి భారం లేనట్టే. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్టూడెంట్స్ చేతుల మీదుగా కాకుండా ప్రభుత్వం డైరెక్ట్గా కాలేజీకి ఫీజు జమ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు, ప్రభుత్వమే కాలేజీకి ఫీజు కడుతుంది. కాలేజీ ప్రభుత్వం చూసుకుంటుంది మీ ఫీజు గురించి. మీరు మీ చదువు కోసం చూసుకోండి. మీ చదువు కంప్లీట్ అయిన తర్వాత మీ సర్టిఫికెట్స్ మీకు సకాలంలో మీ చేతికి అందుతాయి ఇకపై. సో మీరు పై చదువులు చదవాలన్నా జాబ్ చేయాలన్నా ఇక ఏ ప్రాబ్లం ఉండదు. అయితే కనుక మీరు హాస్టల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, వసతి సదుపాయంలో ఉన్నారో వాళ్ళకు కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. అయితే కనుక ఇవి అన్నీ క్లియర్ అవ్వడానికి 1 మంత్ టైం పడుతుంది. దీని గురించి సమగ్ర సమాచారం ఈ నెల ఆఖరులో, జూలై నెల ఆఖరులో వస్తుంది. వచ్చిన వెంటనే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.